ఈ రిలేషన్ ఈ సిల్క్తోనే ఆపే. అబ్బాయి ఏదో హ్యాండ్సమ్గా ఉన్నాడు, అంతో ఇంతో తెలివి కూడా ఉన్నట్టుందని చెప్పి టెంప్ట్ అయ్యి నాతో లవ్లో పట్టం లాంటివి చేయకు. దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నీ స్టడీసే డిస్టర్బ్ అవుతాయి. నేను ఎలాగో ఇంటెలిజెంటే అనుకో. సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, ఓకే? అబ్బచ్చా, సిల్క్కే. సిల్క్కే ఫోకస్ ఆన్ యువర్ గోల్, నాట్ ఆన్ మీ. అర్థమైందా? అర్థమైంది. బాయ్. ఈ అమ్మాయిలు అసలు వెనక్కి తిరిగి చూసి ఎందుకు నవ్వుతారో ఏంటో. ఇదిగో ఇది నా నెంబర్. జస్ట్ ఎప్పుడైనా అవసరం ఉంటుందని నెంబర్ ఇచ్చాను, అంతేగాని నైట్ అంతా కాల్స్ మెసేజ్ చేసి నిద్రపోనీయకుండా చేయొద్దు. అసలే నీ వల్ల మైండ్ డిస్టర్బ్ అయింది, హార్ట్ కూడా హైజాక్ అయిందంటే ఐ కాంట్ టాలరేట్ ఇట్. అండర్స్టాండ్? గుడ్ నైట్. తెలుసు నువ్వు నాకు మెసేజ్ చేస్తావు, నాకు తెలుసు. ఎలా తెలుసు? ఆబ్వియస్లీ నా అంత హ్యాండ్సమ్ అబ్బాయి నెంబర్ ఉందంటే ఏ అమ్మాయినా మెసేజ్ చేయకుండా ఎందుకు ఉంటుంది చెప్పు? ఇంకోసారి హ్యాండ్సమ్ అన్నావు అనుకో, వేలు ఇచ్చేస్తాం. బాగా వాయిలెంట్ అమ్మాయిలా ఉన్నావు. మరి సైలెంట్ అనుకున్నావా ఏంటి? సరే, చాట్ చేసి ఓపిక లేదు, చాలా బిజీగా ఉన్నాను, కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, ఓకే? అసలు ఏమనుకుంటున్నాడు వీడు? నేను చాట్ చేస్తే రిప్లై ఇయ్యడా? చెప్తా వీడి పని. అసలు ఏమనుకుంటున్నాడు? వీడు చచ్చాడు నా చేతులు. ఇప్పుడు చెయ్యొద్దంటే చేస్తావేంటి? నా ఇష్టం, తర్వాత నీకే కష్టం. అయితే నీకేం నష్టం? నీ దురదృష్టం. పడిపోయింది పిల్ల. Void contract and voidable contract. Void contract. An agreement may be enforceable at the time when it was made, but later on, due to certain reasons, it may become void, unenforceable. Such agreements are known as void contracts. A contract, when originally entered into, may be valid and binding on the parties. For example, a contract to import goods from a foreign country. It may subsequently become void. Concentrate here, students. వచ్చేదే సగం క్లాసు, అందులోనూ బయట చూస్తూ ఉంటారు. ఫోకస్ హియర్. వస్తున్నావు, నన్ను రమ్మంటావు. అసలు నీకు సెన్స్ ఉందా?
హర్షన్ చూసారా? ఎవరు? సీనియర్ హర్షనా? పాపం ఇక్కడ ఎందుకుంటాడు? ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా. అంటే పాస్ అవ్వలేదా? లేదు, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఫీల్ అవుతున్నాడా? మీరే వెళ్ళి అడగండి, ఆ ఆడిటోరియంలో ఉంటాడు. మ్మ్. ఏంటో ఈ లవ్. ఒరేయ్, మన గోలిగాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని హార్పిక్ తాగేశాడంట్రా. ఏంటి, హార్పిక్ తాగేస్తే ఎగ్జామ్లో పాస్ అయిపోతాడా? ఎన్ని సబ్జెక్టులు? 2. 4 ఇక్కడ అరుస్తున్నానా? పదండ్రా క్యాంటీన్కి వెళ్దాం. సరే పదండి. పదరా. హర్ష, ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే లైఫ్ పోయినట్టు కాదు హర్ష. సప్లీస్ ఉన్నాయిగా, మళ్ళీ రాసుకోవచ్చు. ఎందుకంత బాధపడుతున్నావు? అయినా పాస్ అయినా ఫెయిల్ అయినా నేను నీతోనే ఉంటాగా. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నువ్వు ఫీల్ అవ్వట్లేదా? దేనికి? 2 సబ్జెక్టులు పోయినాయంట కదా. 2 కాదు, ముందడితో కలిపి 5. ఇంకా ఫీల్ అవుతున్నావేమో అని కన్సోల్ చేయడానికి వచ్చా. దేనికి ఫీల్ అవ్వడం? సప్లీలే కదా, మళ్ళీ రాసుకోవచ్చు. అయినా ఇవేం నాకు కొత్త కాదు, నీకే కొత్తగా తెలిసింది. ఒకవేళ పాస్ అవ్వకపోతే? కూర్చో. అదేంటి ఇప్పుడు మ్మ్. గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. గాడిద చేసే పని గుర్రం చేయలేదు, గుర్రం చేసే పని గాడిద చేయలేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు కష్టపడి చదివిన వాళ్ళంతా గాడిదలా? నేను అలా అనలేదు, మీరు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. చదువుకోకుండా ఎలా డెవలప్ అవుతావు? మీరందరూ బుక్స్ చదివి డెవలప్ అవ్వండి, నేను ఈ సమాజాన్ని చదివి డెవలప్ అవుతాను. సిగ్గు లేదు, లేదు, బుద్ధి లేదు, అస్సలు లేదు. పేరెంట్స్ తిడతారని భయం లేదు, లేదు. పాస్ అవ్వకపోతే డిగ్రీ రాదు. ఓ షిట్, మర్చిపోయా. ఇప్పుడు ఎలా? పోరా సిగ్గులేని ఎదవా. ఏ వర్ష, నీతో మాట్లాడను. బట్ వై? అమ్మ నా బ్యాగ్, వెరీ ఇంపార్టెంట్. ఏం పేరురా నీ పేరు? రమేష్ అన్న మీ నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. మీ నాయన వ్యవసాయం చేసి అంత కష్టపడుతుంటే బార్ల దగ్గర నీకేందిరా పని? అదేందిరా అది? హెయిర్ బ్యాండ్. ఆడోళ్ళ లెక్క సారీ అన్న. ఏం చేస్తున్నావురా? బ్రష్ చేస్తున్నావు అన్న. బ్రష్ చేస్తున్నావా? నీ పేరేంది? హర్షదనా? మీ నాయన ఏం చేస్తాడ్రా? మెకానిక్ అన్నా. మీ నాయన మెకానిక్ పని చేసి కష్టపడి చదివిస్తుంటే థియేటర్లో అటొక అమ్మాయిని ఇటొక అమ్మాయిని వేసుకొని దయట్రా ట్రా నించో. ఏం పేరురా? హరి. సరిగ్గా నించో. మీ నాయన ఏం చేస్తాడ్రా? వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసి కష్టపడి నిన్ను చదివిస్తుంటే రోడ్ల మీద ఏందిరా నీకు పని? గాలి తిరుగుతున్నావు. పొడిచి తొప్తా చదువుకోకపోతే సరిగ్గా. ఇట్రా నించో. ఏం నాన్న, వీళ్ళందరికి నువ్వేనా లీడరు? చూడటానికి సీనియర్లా ఉన్నావు. వీళ్ళందరికి మంచి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వీళ్ళతో బాగా ఎక్కువైందిరా మీకు. అబ్జర్వ్ చేస్తున్నా. తోకలు పెరిగినాయి అనుకుంటా ఒక్కొక్కడికి. కట్ చేస్తా. డబ్బులున్నాయా? ఉన్నాయన్నా. తీయండి 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 రా. ఇదిగో తీసుకోండి అన్న. బార్లకు వెళ్ళడానికి వాటికి మాత్రం డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇక్కడ మాత్రం చిల్లర పైసలు ఇచ్చారు. ఇవే ఉన్నాయన్నా. చెప్తా, మీకుంది. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నీ అబ్బా నా ఫ్లోలో నీ రుబ్బాబు ఏంటి? సైలెంట్గా ఉన్నావు, నీ షేర్ నీకు ఇస్తావు. ఓ రే, ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ఇచ్చాను. ఫాస్ట్గా పోండి, వెళ్ళండి.
నువ్వు పదరా నీకుంది ఆ? ఏం చేస్తున్నావు ఇక్కడ ఆ? తినురా తిను. నా ఫ్రూట్స్ తినేసి నేను లవ్ చేసిన అమ్మాయిని దొబ్బేసి అసలు నేను పుట్టిందే నీ లైఫ్ సెట్ చేయడానికి అన్నట్టుగా ఉందిరా. ఛీ, ఏంటన్నా అలా అంటావు? ఫ్రూట్స్ కావాలంటే అడుగు, అంతేగాని అలా కుళ్ళుకోకు. కొట్టానంటేనా ఫ్రూట్స్ జ్యూస్ అయిపోతాయి. ఎద్దవ్వా, బంగారం లాంటి అమ్మాయిరా, ఎందుకురా అలా బాధ పెడతావు ఆ? ఎవరు? నేనా? ఆ? తనే నన్ను బాధ పెడుతుంది. కావాలంటే చూడు, 20 సార్లు ఫోన్ చేశావు, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తనని ఇలా వేధించుకుని తినే బదులు అదేదో కొంచెం చదువుకోవచ్చు కదరా. ఏంటన్నా? చదువుకోవడం మానం. సొంతం సినిమాలో సునీల్ టైప్ అన్న మనం. ఇవన్నీ మనతో అయ్యే కదా. హే, మరి పాస్ ఎలా అవుతావు బే? అవ్వకుండా నువ్వు బతకట్లా అంతే. నువ్వేనా నా ఇన్స్పిరేషను? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ 4 ఇయర్స్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా నువ్వు కట్టే సప్లీ ఫీజుతో మన లైబ్రరీ రినోవేషన్ చేస్తున్నారని చెప్పి మన ప్రొఫెసర్స్ నీకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి బా ఇది కదరా లైఫ్ అని అనిపించిందన్న. నువ్వే అన్న మాలాంటి యూత్కి ఇన్స్పిరేషను. నేను యూటే కదరా. నేను అంత పొగిడితే నీకు అదొక్కటే అర్థమైందా? అన్ప్రొఫెషనల్ సీనియర్. సరే సరే, ఏంటి నా కోసం అన్ని చోట్ల దేకెత్తున్నావు అంట? ఏంటి పని? వర్షాన్ని కూల్ చేయాలి, నాతో మాట్లాడించాలి. నేను హ్మ్. మాట్లాడించాలి. హ్మ్. హ్మ్? హ్మ్. అన్నా తింటావా? దేవుడా, నువ్వు ఉన్నావా? ఇదంతా చూస్తున్నావా? చూసి ఊరుకుంటున్నావా? దేవుడా దేవుడా. వర్ష ప్లీజ్, వర్ష 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 ప్లీజ్. అసలుకే బాధలో ఉన్నాడు వర్ష. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఇంకా బాధపడతాడు వర్ష. ప్లీజ్ ప్లీజ్. బాధనా? వాడికా? ఒకసారి వాడి వాలకం చూడు. అన్ని సబ్జెక్ట్స్లో 90% తెచ్చుకున్న టాపర్కి కూడా అంత యాటిట్యూడ్ ఉండదు. నా మొహం చూసి పాపం వదిలేయచ్చు కదా. వదిలించుకుందాం అనుకున్నా ఈ దరిద్రం నన్ను వదిలేలా లేదుగా. ఏయ్, ప్లీజ్ వర్ష, నా కోసం వర్ష, ప్లీజ్ ప్లీజ్ వర్ష, నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం. సరే అన్నయ్య, మాట్లాడతా. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను మాట్లాడతా అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. సరే, ఇప్పుడేంటి? తనకి సబ్జెక్ట్ నువ్వే చెప్తావుగా, పాస్ చేయించేస్తావుగా. ఏంటి, నేను మీ జూనియర్ని వాడికి నేర్పించాలా? అడగడానికి సిగ్గుగా లేదు? అదేదో నువ్వే నేర్పించచ్చు కదా. అంత చదివే వస్తే నా బ్యాక్లాగ్స్ ఎప్పుడో క్లియర్ చేసేసేవాడిని. ఏరా, ఆ, సరే ఏడోమను. ఏ. సో అన్ప్రొఫెషనల్. వర్ష, మనం ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం అంటావు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ? ఏయ్, హలో.
ఏంటి రాలేదా కాలేజ్కి? బంక్ కొట్టా. ఏంటి బాయ్ ఫ్రెండ్తో మూవీకి వెళ్ళావా? లేదు, వాడి సప్లీ రాయడానికి వచ్చాం. వాడు ఎగ్జామ్ నువ్వు రాస్తావా ఏంటి? కాదు, ఎమోషనల్ సపోర్ట్ కోసం. అసలు నీలాంటి లవర్ అందరు అబ్బాయిలకు దొరికితే ఎంత బాగుంటుందో. థ్యాంక్స్, పెట్టే. ఒసేయ్, ఇదొకటి. దేవుడా, వాడిని కష్టపడి ప్రిపేర్ చేపించా. అట్లీస్ట్ పాస్ అయినా చెప్పించు దేవుడా. నీకు 1000 కొబ్బరికాయలు కొడతా. ఇంకా రావట్లేదేంటి? ఏం రాస్తాడో ఏమో. చూడు, డబుల్ సెంచరీ కొట్టిన కోహ్లీలాగా వీడి ఏదో కాన్ఫిడెన్స్. రే నాన్న, ఏమైనా రాసావా? అంత నేర్పించాను, అట్లీస్ట్ పాస్ అయినా అవుతావా? పాసా? 80% వస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? ఏంటి జోకా? 90% వస్తే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలని ఉండాలి. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్, నమ్మచ్చా? నువ్వు ఈడీసీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పావు కదా, హా, అదేంటో మ్యాజిక్ లాగా అవే వచ్చినాయి. నేను అలా కక్కేసా, ఎడిషనల్స్ కూడా అలా నింపేశా. ఇన్విజిలేటర్ కూడా షాక్ అయిపోయాడు. అరరే, ఇలాంటి టాపర్ని ఇన్ని రోజులు నేను చూడకుండా ఏమైపోయానా అని. అప్పుడు చెప్పా, లాస్ట్ టైము నా చెయ్యి ఇరిగింది, అందుకే ఎగ్జామ్స్ రాయకుండా ఇప్పుడు సప్లీ రాస్తున్నా అని. అప్పుడు కన్విన్స్ అయ్యాడు. మరెందుకురా అంత తొందరగా వచ్చేసావు? ఎవరికైనా హెల్ప్ చేయాల్సిందిగా. చీచి, నోనో, నేనంటే రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి వచ్చాను. వాళ్ళు ఏం చదవకుండా ఊపుకుంటూ వచ్చేసారు. అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయడం ఏంటి? నోనో. సర్లే, నువ్వు హ్యాపీయే కదా? పిచ్చ హ్యాపీ. సరే అయితే నేను కాలేజ్కి వెళ్తా. హే, అంటే కాలేజ్ ఎలాగో బంక్ కొట్టావు కదా, హ్మ్, థియేటర్లో మంచి డబ్బింగ్ సినిమా రిలీజ్ అయిందంట, సరదాగా వెళ్దామా? హ్మ్. నువ్వు వెళ్ళు, నేను రాను. బాయ్. హే వర్ష, అదేంటి బంగారం? హే, నీకోసం మంచి అవుట్ఫిట్ కూడా వేసుకొచ్చా. రే వర్ష, హే. ఒక ఆడపిల్ల గొంతు కోశారా? అదేంటన్నా అంత మాట అన్నావు? మరి ఆ పిల్లని చూసావా? ఎంత పద్ధతిగా ఉంటుంది, మంచిగా చదువుకుంటుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది, రేపో మాపో ప్లేస్మెంట్స్లో జాబ్ కూడా కొట్టేస్తుంది. అలాంటి తనకి నీతో రాశాడేంట్రా దేవుడు? లేడురా, దేవుడు లేడు, లేడు. ఉన్నాడన్నా? ఎవరు? నువ్వేనన్నా దేవుడు. కంట్రోల్ కంట్రోల్. అయినా హ్మ్? నేను కూడా చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ కొడతా. ఏంట్రా? నేను కూడా చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ కొడతా అన్నా. మొన్న ఎగ్జామ్స్ రాసావు కదరా? ఆ, మరి రిజల్ట్స్ ఎప్పుడు రా? నెక్స్ట్ మంత్. ముందు అవి పాస్ అయ్యి చూపించరా. పాసా? ఆ? జుజుబి. కంట్రోల్. దేవుడు ఉన్నాడు రా. ఫెయిలు ఫెయిలు జుజుబి అన్నావు కదరా. అన్ని క్వశ్చన్స్ బాగానే రాసా అన్నా. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ రాసావా? పోనీ ఒకదాని ఆన్సర్ ఇంకోదానికి రాసావా? అన్నీ కరెక్టే రాశానే. పోనీ రివాల్యుయేషన్ అప్లై చేద్దామా? రీవాల్యుయేషన్ ఆ, 30 మార్కులు వస్తే 5 మార్కులు కలిపి పాస్ చేయడానికి పెట్టేదిరా రీవాల్యుయేషన్. నీకు వచ్చిందే 15 మార్కులు. షిట్. రే ఏంట్రా అంటే ఆలోచిస్తున్నావు? నేను ఒక్కడనే ఫెయిల్ అయిపోయానేమో, సప్లీ కంపెనీ ఉన్నదేమో అనుకున్నా. దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. నేను టెన్షన్ పడేది అందుకు కాదన్నా. వర్ష గురించా? ఆ, ఏయ్, వచ్చేసిందా? కోపంగా కూడా ఉంది. సారీ వర్ష, నేను నిజంగానే అన్ని ఆన్సర్స్ రాశాను వర్ష. అయినా ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు.
నువ్వు ఈసీ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈడీసీ ఆన్సర్స్ రాసా అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఓ అయితే నేను రాసిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే, క్వశ్చన్సే రాంగ్ అనమాట. కొడితే గోడకు బలిలా అతుక్కుంటావు. అదేంటిరా? మనం నేర్పించింది తిట్టే. అయినా ఇలాంటి వేస్ట్ ఫెలోస్తో తిరిగితే చెడిపోతారని నాకు ముందే తెలుసు. హలో, ఎవరిని చెరగొడుతున్నారమ్మా? అంత సీన్ లేదు అక్కడ. సిగ్గుగా లేదు? సీనియర్ అయి ఉండి జూనియర్తో తిరుగుతున్నావు. అయి హట్రా, నేను ఇంకా మాట్లాడను. బాయ్. హలో, రెస్పెక్ట్. పెద్ద చిన్న లేదా? సీనియర్స్తో అలా నేను మాట్లాడేది. ఇప్పుడు ఏమైంది? ఈ సప్లీ కాకపోతే ఇంకో సప్లీ రాసి పాస్ అవుతాం. నీ బొంద పాస్ అవుతావురా. నువ్వు చదివిన చదువుకి ఇంజనీర్ అయితే నువ్వు కట్టే బిల్డింగ్లు అన్నీ కూలిపోతాయి. హలో, నేను సివిల్ ఇంజనీర్ కాదు, సిఎస్సి. అవసరమైతే కంప్యూటర్స్ అన్ని వైరస్ వచ్చి పాడైపోతాయని చెప్పించు, పెద్దగా ఫీల్ అవ్వను. చి చి నువ్వు మారవరా. హే వర్ష, వర్ష, హే